ఎందరో మహానుభావులు, అందరికీ నాయక వందనములు. ఇప్పుడు మనము ఎవరు హీరో ఎవరు గణనాయకుడు అని తెలుసుకుందాం. వీరిద్దరిలో పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి మూలలో కాళ్ళు ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన చిన్న ఎలుక వాహనంతో సోదరుడితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. గణేశునికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదర్శించం చేశాడు. అంతే, మూల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదులలో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. గణేశుని సమయస్ఫూర్తికి బుద్ధి ఫలానికి శివపార్వతులు అమితానందపడ్డారు. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. ఏంట్రా ఇది, మనకు ముందే ఉన్నాడే అనేసి. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదర, నీ శక్తియుక్తులు నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు మనకందరికీ. ఆ రోజు గణేష్ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. అంటే తను పుట్టినప్పుడు కాదండి, ఎప్పుడంటే తను ఆ గేమ్లు విన్ అయిన తర్వాత. ఇది కూడా భాద్రపద మాసంలోనే శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితిని పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజున మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజలు చేయడం ఆచారం అయ్యింది. ప్రాచీన గ్రంథం ముద్దల పురాణం ప్రకారం వినాయకుణ్ణి 32 రూపాల్లో పూజిస్తారు. వినాయకుడు కార్యరంభాలకు అధిపతి. అందుకే ఏ పని ప్రారంభించిన విఘ్నులు తొలగించడానికి వినాయకుని పూజను విధిగా చేస్తారండి. మనం కూడా మొదట వినాయకునికి కదా పూజ చేయడం. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డులు, కుడుమలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. అంటే ఆ రోజు గణపతి హోమం కూడా చేస్తారండి. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు అన్ని రాష్ట్రాల్లోనూ. తర్వాత వినాయక విగ్రహాలకు ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలో ఉన్న సముద్రం నది చెరువులో దానిని తర్వాత 3-4 డేస్ అయిన తర్వాత నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారండి. ఈ పండుగ మన రాష్ట్రంలో కాక దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాడటానికి ఐకమత్యం అవసరమని ఆయన గుర్తించారు. అందుకని 1892లో వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించారు. అంటే అన్ని జాతులు కలిసి చేసేటట్లుగా. ఆనాటి నుంచి ఈ పండుగ ఊరు వాడ సంబరంగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది. వాడవాడల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుకుంటారండి. కానీ ఇప్పుడు ఒక 3-4 డేసే కదా జరుపుకోవడం. ఎందుకంటే మనకి ఇప్పుడు యూనిటీ తగ్గింది కదండి. అందుకే వినాయకుని విగ్రహాలను రకరకాల ఆకృతులతో చేస్తారు. వినాయకుని విగ్రహం తయారీలో వాడే ప్లాస్టర్స్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలవడం వల్ల జల కాలుష్యం సంభవిస్తుంది. అందుకే ఎన్నో జలచరాలు చనిపోతున్నాయి. అందువలన బంకమట్టితో చేయాలని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన యొక్క కవి గారు. పండుగ ప్రకృతికి దేవుణ్ణి అనుసంధానం చేస్తుంది. అందుకే ఈ పండుగతో పాటు ప్రకృతికి ప్రాధాన్యం ఇద్దాం, ఆనందంగా పండుగ జరుపుకుందాం, పర్యావరణాన్ని రక్షించుదామని మన యొక్క కవి గారు చెప్తున్నారండి. మీరు కూడా బంకమట్టితో చేసిన వినాయకుడిని చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.